ముందుగా అందరికీ జన్నార్తులు ఎట్టుర్రు ఇలా తెలంగాణలో వార్తలేందో పాలు చూసొద్దాం భారీ బనకచర్ల అంశంతో పాటు రాష్ట్రంలో ఇతర సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత తెలంగాణ కేబినెట్ తొలి సమావేశం కూడా ఇదే నెలలో. ఈ మీటింగ్ లో సాగునీటి ప్రాజెక్టులతో పాటు రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులపై చర్చించిర్రు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంతో పాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కూడా నిర్ణయం తీసుకుంది సర్కారు. తెలంగాణ సర్కారు రైతన్నల కోసం గత 18 నెలల్లోనే 1,50,000 కోట్లు ఖర్చు చేసింది. స్వాతంత్రం వచ్చాక ఇంత స్వల్ప కాలంలో ఈ స్థాయిలో ఏ సర్కారు కూడా రైతులకు ఇన్ని నిధులు కేటాయించలేదట. అంతేకాదు 6 రోజుల్లో 7,770 కోట్లు జమ చేయడం ద్వారా ఓ రికార్డు కూడా సృష్టించింది. తద్వారా రైతుల ఆర్థిక స్థిరత్వానికి బలమైన పునాది ఎత్తుంది రేవంత్ అన్న సర్కారు. తెలంగాణలో ఏసీబీ మంచి దూకుడు మీద ఉంది. అవినీతి అధికారుల భరతం పడుతుంది. పెద్ద పెద్ద తిమింగలాల్ని పట్టుకుంటాంది. గత 6 నెలల్లో 122 కేసులు నమోదు చేసిర్రట. గతంలో ఒక అవినీతి అధికారిని పట్టుకోవడానికి సగటున వారం సమయం పట్టేదట. ప్రస్తుతం 4 రోజుల్లోనే అవినీతి అధికారులను పట్టుకుంటుంది ఏసీబీ. దీంతో గజగజ వణుకుతుర్రట అవినీతి అధికారులు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని రీతిలా ఈసారి భూగర్భ జలాలు అత్యంత వేగంగా పెరిగినాయో దీన్ని మిరాకిల్లా చెప్తుర్రు అధికారులు. జయశంకర్ భూపాల జిల్లాలో అయితే ఇక అత్యధికంగా 3.05 మీటర్ల భూగర్భ జలాలు పెరిగినాయట. 15 జిల్లాల్లో 1 మీటర్ కంటే ఎగువకునే నీళ్లు వచ్చినాయట. హైదరాబాద్ పరిధిలో కూడా 0.31 మీటర్లు జలమట్టాలు పెరిగినాయట. ఇక ఓవైపు అవినీతి కేసులు, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చుట్టుముట్టిని కేటీఆర్ కు. ఇక 2 రోజుల నుంచి కేసీఆర్ చాలా సీరియస్ అవుతుండట. తాను వద్దన్న కేటీఆర్ లండన్ పోయిండని సీరియస్ అయిందట పెద్ద దొర. అయితే తాను లండన్ లో తన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాకే వస్తానని ఈలోపు ఏదైతే అదైందని చెప్పిండట కేటీఆర్. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఇదే ఆ టాపిక్ నడుస్తుంది. ఇక పేద విద్యార్థులకు ఉపాధి కల్పించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు చొరవ తీసుకుంది. లైఫ్ సైన్సెస్ విభాగాల్లో వచ్చే 5 ఏళ్ల 50,000 ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బయోటెక్నాలజీ, ఫార్మా, ఎంఎస్సి కెమిస్ట్రీ గిట్ట లైఫ్ సైన్సెస్ కోర్సులు చదివేవారికి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇస్తారట. ఈ తెలంగాణలో ముచ్చట్లు. మళ్ళా రేపు మరిన్ని వార్తలతో కలుసుకుందాం. ఉంటా మరి. టాటా, బాయ్ బాయ్.